వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన పూజలో కార్తీక మాసం టైంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే 4 రకాల రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. అన్ని రెసిపీస్ కూడా ఫ్లేవర్స్ అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, డిన్నర్ లోకి చేసుకునేలా ఈజీ రెసిపీస్ ని షేర్ చేశానండి. ఇందులో మస్ట్ ట్రై రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఫస్ట్ రెసిపీని రైస్ తో చేసేద్దాము. ఈ రెసిపీని లంచ్ బాక్స్, డిన్నర్ లో కూడా యూస్ చేసేయొచ్చండి. బౌల్ లోని 1 కప్పు బాస్మతి రైస్ వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేశాక రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఈ లోపు మిక్సీ జార్ తీసుకుని అందులో 1 స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 మిరియాలు, 2 లవంగాలు, 1/2 స్పూన్ సోంపు వేసాక 1 స్పూన్ ధనియాలతో పాటు 2 స్పూన్ల పెరుగు, గుప్పెడు పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మసాలాలు ఎక్కడ కనిపించకుండా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులో 1/2 కప్పు చిక్కని కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసేసాక రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాక పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకొని మనకి నచ్చిన వెజిటబుల్స్ ని మీడియం సైజ్ లో కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/3 కప్పు చొప్పున బీన్స్, క్యారెట్, పొటాటో వేసేసాక ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేసుకొని స్పూన్ తోటి అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని అవి కొద్దిగా రంగు మారేంతకు వేయించి జీడిపప్పును అంతా కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందాక కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ అంతా కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వెజిటేబుల్స్ అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా వెజిటేబుల్స్ అంతా కలిపేశాక కుక్కర్ మూతని మరీ టైట్ గా క్లోజ్ చేయకుండా పైన నార్మల్ గా పెట్టేసి 2 నిమిషాలు వదిలేస్తే ఇలా గ్రేవీ అంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా చూడటానికి గ్రేవీ లాగా మొత్తం దగ్గరకు వచ్చేసాక వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యాయో లేవో చెక్ చేసుకుని ఇందాక నానబెట్టిన రైస్ ను కూడా వేసేసుకోవాలి. రైస్ వేసేసాక ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం మసాలాలు అన్ని కూడా గ్రైండ్ చేసినప్పుడే వేసేసాము. రైస్ నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని 1 నిమిషం ఫ్రై చేశాక అరగంట నానబెట్టిన 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసుకుని అంతా మిక్స్ చేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే కుక్కర్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1 విజిల్ వేయించుకోవాలి. 1 విజిల్ వేయించుకుంటే చాలు, రైస్ అంతా కూడా ఉడికిపోతుంది. రైస్ మొత్తం బాగా చల్లారిపోతే పొడి పొడిగా అయిపోతుంది. కింద అడుగు పట్టకుండా రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇందులోనే ఇందాక వేయించి పెట్టిన జీడిపప్పు కూడా వేసేసుకుని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఉల్లి వెల్లుల్లి వేయకుండా టేస్టీగా వెజిటేబుల్ మింట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా సరే మింట్ ఫ్లేవర్ తో రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ గార్లిక్ లేకుండా చేసే రెసిపీస్ లో ఈ రెసిపీని కూడా మస్ట్ ట్రై రెసిపీలో యాడ్ చేసేసేయచ్చు. ఈ రెసిపీని రైతాతో పాటు తింటే బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి వేయకుండా సెకండ్ రెసిపీని పన్నీర్ తో చేద్దామండి. ఈ రెసిపీ కోసం 200 గ్రాముల పన్నీర్ ని తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ చొప్పున పసుపు, కొద్దిగా కారం వేసి పన్నీర్ అంతటికి కూడా బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. కారం, పసుపు, పన్నీర్ అంతా కూడా బాగా ఇలా పట్టేశాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పన్నీర్ అంతా కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో పన్నీర్ మరీ మాడిపోకుండా కొద్దిగా సాఫ్ట్ గా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలండి. ఈ పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ 3 టమాటాలు, పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 5-6 జీడిపప్పు పలుకులు వేసుకుని వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసే లోపు పన్నీర్ లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి పన్నీర్ కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవడం వలన పన్నీర్ మరీ గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్ గానే ఉంటుందండి. ఎక్కువగా ఫ్రై చేసేస్తే పన్నీర్ కొద్దిగా హార్డ్ గా అనిపిస్తుంది. ఫ్రై చేసిన పన్నీర్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి స్టవ్ ని స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మసాలాలు డైరెక్ట్ గా ఆయిల్ లో వేసినప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. లేదంటే వేసిన మసాలాలన్నీ కూడా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని ఒకసారి మిక్స్ చేసేసాక ఇందాక గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ కూడా వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులోనే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసాక ఇంకొక బాయిల్ వచ్చినప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ను కూడా వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకుంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చపాతీ, అన్నంలోకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి చోలే అయితే చేద్దామండి. 1 కప్పు చోలేని వాటర్లో వేసి 6 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. కుక్కర్ లోని నానబెట్టిన చోలే అంతా వేసాక ఒక బంగాళదుంప, కొద్దిగా సాల్ట్, పసుపు వేసాక చోలే మునిగే అంతవరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3-4 విజిల్స్ వేయించేసుకుంటే చోలే అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇందులో నుండి బంగాళదుంపను పక్కకు తీసేసి మిక్సీ జార్ తీసుకుని అందులో 3 మీడియం సైజ్ టమాటాలు వేసి ఇలా మెత్తగా ప్యూరీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ అంతా వేసేసి స్పూన్ తోటి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి టమాటా గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసాక పెరుగు మసాలాలు అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలిపి పెట్టుకున్న మసాలాలంతా కూడా పాన్ లోకి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి స్పూన్ తోటి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చినప్పుడు ఇందాక ఉడికించిన బంగాళదుంపలో 1/2 బంగాళదుంపని మెత్తగా మ్యాష్ చేసుకుని పాన్ లోకి వేసేసానండి. నేను పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకున్నాను కాబట్టి 1/2 మాత్రమే వేసాను. ఇంట్లో చిన్నది ఉంటే చిన్నది ఉడికించినా సరే సరిపోతుంది. బంగాళదుంప వేయటం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి. బంగాళదుంప అంతా కూడా గ్రేవీలోకి అంతా కలిసిపోయేలా మిక్స్ చేసేసుకుని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ అంతా కూడా థిక్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన గ్రేవీలో కొద్దిగా కసూరి మేతితో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా, నచ్చితే కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వేసాక ఉడికించిన చోలేని వాటర్ తో పాటు వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు చోలే గ్రేవీ అంతా కూడా బాగా సెట్ అవుతుంది. గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. గ్రేవీ సరిపోతుంది అని అనిపించింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసాను. అంతే అండి, చపాతీ పూరీలోకి సెట్ అయ్యేలా గ్రేవీ తోటి చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసే ఈ 4th రెసిపీని ఇస్కాన్ టెంపుల్ లో ఎక్కువగా చేస్తుంటారండి. దేవుడికి ప్రసాదం లాగా కూడా పెడుతూ ఉంటారు. బౌల్లోని 3/4 కప్పు రైస్ వేసుకొని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసాక రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని అరగంట పాటు రైస్ ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వాష్ చేసిన పెసరపప్పుని 1/2 కప్పు వేసుకుని పెసరపప్పు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించటం వలన రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. పెసరపప్పు అంతా కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు అంతా తడి లేకుండా ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని ఈ పెసరపప్పునంతా కూడా చల్లార్చుకుందాము. ఈ లోపు అదే కడాయిలోని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాక ఒక బిర్యానీ ఆకు, స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం 1/2 కప్పు చొప్పున 4-5 రకాల వెజిటబుల్స్ ని కట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ టమాటో, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసిన వెజిటబుల్స్ అంతా కూడా కడాయిలోకి వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వెజిటబుల్స్ అంతా కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ 2 నిమిషాలు ఫ్రై చేశాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వెజిటబుల్స్, మసాలా అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసేసాక కడాయి మీద మూత పెట్టుకుని వెజిటబుల్స్ ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 బాయిల్ వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ కొద్దిగా ఉడికాయో లేదో చెక్ చేసుకుని 5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ తోటి రైస్ అంతా కూడా కరెక్ట్ గా ఉడికిపోతుందండి. ఏ కప్ తో అయితే రైస్ వేసామో ఆ కప్ తోనే 5 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా వేసేసాక మూత పెట్టి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందాక స్టార్టింగ్ లోనే జీలకర్ర, సోంపు వేసినప్పుడే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ధనియాలు వేయడం వల్ల రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తినేటప్పుడు మధ్యలో ఏమి ఇబ్బంది అనిపించదండి. అది రైస్ తో పాటు ఉడికిపోతుంది. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేంత ఉడికించుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసాక అరగంట సేపు నానబెట్టిన 3/4 కప్పు రైస్ కూడా వేసుకొని మసాలాలంతా కూడా బాగా సెట్ అయ్యలేదో ఒకసారి చెక్ చేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇస్కాన్ టెంపుల్ లో పెట్టి కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఈ వెజిటబుల్ కిచిడీలోకి కొద్దిగా నెయ్యిని వేసి అంతా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, ఎక్కువ మసాలాలు వేయకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఈ రెసిపీ లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుందండి. మనం వేసిన వాటర్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. దేవుడికి ప్రసాదంలా పెట్టే వెజిటబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచినా సరే హార్డ్ గా అవ్వకుండా ఉండాలి అంటే ఇంకో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీయే. ఈ రెసిపీకి ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఈ రోజు వీడియోలోని ఉల్లి వెల్లుల్లి లేకుండా షేర్ చేసిన రెసిపీ
రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.